సాతాను నీ మీద దాడి చేస్తున్నాడు, దానికి అనుకూలమైన పరిస్థితులను ఏర్పాటు చేస్తున్నావు అని అర్థం. పోరాటం లేదని అర్థం. నీ మీద సాతాను ఏలుబడి చేస్తున్నాడు అని అర్థం. దానికి ఏం చేయాలా? ఒకే సమస్య మీద ఉన్నప్పుడు ఆ సమస్య గురించి పోరాడి దాని మీద జయం పొందాలి. ఏ విధంగా జయం పొందాలో చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఏం చేయాలో పోరాడుకోవాలా. నీ శరీరం నీ అలగొట్టుకోవడం నువ్వు నేర్చుకోవాలి. శరీరం ఎప్పుడు కూడా నీకు వ్యతిరేకంగానే ఉంటుంది. మనలో కట్టబడిన మన శరీరమే మనకు ముళ్ళు. ఈ ముళ్ళు గుచ్చులోనే ఉంటది. అందుకే ఉపవాస ప్రార్థనలు, అందుకే రాత్రి అంతా ప్రార్థనలు, రాత్రంతా పోరాడుతున్నట్టుగా వాక్యాల్లో రాయబడింది. దావీదు నేను కంటి మీద కునుకు లేకుండా ఉన్నాను అంటాడు. రాత్రింబవళ్ళు కన్నీరు కారుస్తున్నాను అన్నాడు. ఇవన్నీ చదివినప్పుడు మనం ఏమవ్వాలి? ఎవరు కూడా తయారవుతాయి, కార్యాలు జరుగుతాయి. యాకోబు ఎప్పుడు ఆశీర్వదింపబడ్డాడు? అన్ని తెలిసాక కూడా మనం పోరాడకుండా బతకంగా ఉంటే మనదే తప్పు అవుతుంది. సిద్ధపడాలా. ఇక్కడికి తాగకూడదు. నిన్ను ఏది పడగొడుతుందో దాన్ని నువ్వు పడగొట్టాలి. హల్లెలూయా. దేని నువ్వు పడుతున్నావు దేని ద్వారా దాన్ని నువ్వేం చేయాలా? ఛాలెంజ్ గా తీసుకోవాలి. నువ్వు ఒక్కరోజు 2 రోజులు నేను పోరాడతాను. నేనే నేర్చుకున్నాను. ఒక్క పూట ఉపవాసం చేసేటప్పుడు ట్రబుల్ గానే చేసేదా? ఫ్రీగా నేను ఉపవాసం ఉండలేకపోయాను అనుకో, వెంటనే చేయించుకున్నాను తెలుసా. ఈ పూట నువ్వు నన్ను దెబ్బ కొట్టడానికి ప్రయత్నించావు కాబట్టి 2వ పూట కూడా నేను ఉపవాసం ఉంటాను. దానివల్ల నీకే నష్టం. నన్ను కథపొద్దని చెప్తాను. హల్లెలూయా. టు హ్యాండిల్ ద స్పిరిచువల్ థింగ్స్. ఆత్మీయమైన విషయాల్లో ఎలాగ నడవాలో పరిశుద్ధాత్మను మనకు నేర్పుతున్నాడు, నేర్చుకోవాలి. హల్లెలూయా. సరిగ్గా మమ్మ వెళ్ళిపోయిన తర్వాత ప్రజలు వాక్యం చెప్పడానికి మొదలు పెట్టినప్పుడు నేను కూర్చున్నాను. అంతగంట తర్వాత నేను చెప్తానన్నా. హల్లెలూయా చెప్పండి. నేను ఆశ్చర్యపోయాను. యోనా గురించి చెప్తుండే. యోనా గురించి చెప్తుంటే ఈరోజు నేను అదే ప్రిపేర్ అయ్యాను. మధ్యాహ్నం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల నుంచి యోనా గురించి కొన్ని విషయాలు ధ్యానిస్తా ఉండి అన్నాను. నేను వచ్చేటప్పటికి యోనా గురించి చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. అప్పుడు లక్ష్మి చెప్తుంది, మధ్యాహ్నం నేను యోనాకి అదే చెప్పాను సాంగకి. అదే విషయాన్ని సత్యతో చెప్పాను నేను చెప్పమని. దాని గురించి నేను ప్రిపేర్ అయ్యాను. హల్లెలూయా. దానికి స్తోత్రం కలుగుతుంది. ఒకే విషయం 2-3 సార్లు 2 ద్వారా 3 ద్వారా వినపబడుతుందంటే ఈవేళ నడిపించదు మీకు. యోనా గురించి చెప్పాలని నడిపించదు. అదే విషయాన్ని దేవుడు 2 ద్వారా మాట్లాడుతున్నాడు, 3 ద్వారా మాట్లాడుతున్నాడు అంటే ఆ సందేశం యొక్క వెలుగు మనకు తెలియాలి. హల్లెలూయా. అత్యవసరము ఈ దేశానికి అని అర్థం. హల్లెలూయా. ఇట్స్ ఎన్ ఎమర్జెన్సీ మెసేజ్. అర్థమవుతుందా? హల్లెలూయా. దేవుడు ఈ వాక్యం చెప్తున్నప్పుడు మనము సరి చేసుకోకపోతే ఆ ప్రాంతాన్ని దేవుడు తీసివేయబోతున్నాడు. హల్లెలూయా. నాశనం చేయబోతున్నాడు. అది
ఉపద్రవం రాబోతుందని 3 సార్లు ఒకే విషయం గురించి చెప్పబడిందంటే ఆ ఉపద్రవం విన్న ఆ ప్రాంతాల్లో పెడచెవిని పెడితే దేవుని ఉగ్రతకి బలైపోతారని అర్థమవుతున్నా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. నినివే పట్టణం గురించి యోనాకి హెచ్చరిక చేసిన తర్వాత నినివే వారు పశ్చాత్తాపడ్డట్టుగా మనకు కనబడుతుంది. ఫస్ట్ టైం దేవుడు ఏం చేశాడంటే కనికరించి ఈ రిలీజ్ ద ప్రాఫెసీ ఫర్ ద సాల్వేషన్. అంటే నినివే పట్టణాన్ని కనికరించి దేవుడు పక్షపాతిగాడు, అందరిలా సమాన దృష్టి కలిగి ఉంటాడని తెలియజేస్తూ మొదటిసారి నినివే పట్టణం మీద జాలి చూపించి కనికరించి ఆయన ఉద్దేశాలు ఏమై ఉన్నాయో ఆ ఉద్దేశాలని యోనా గ్రంథం ద్వారా బయలుపరిచాడు. అప్పుడు ఏమని హెచ్చరించాడు? పశ్చాత్తాపడితే నేను ఆ ఉగ్రత నుంచి తప్పిస్తానని చెప్పాడు. కానీ టైం నినివే పట్టణం నాశనం అయిపోయింది. నహూము చదివితే మీకు అర్థమవుతాయి. నహూము అనే ప్రాప్తి ద్వారా దేవుడు నినివే పట్టణంలో జరిగే ఉగ్రత గురించి, యోనాలో అయితే వాళ్ళకి ప్రకటించు మారటానికి ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పారు. రెండోసారి అది చెప్పలా, డైరెక్ట్ గా దేవుడు ఈ ప్రాంతాన్ని మొత్తపోతాడని చెప్పేసి మొత్తేసాడంట. రెండోసారి నినివే పక్షం అంతా నాశనం అయిపోయింది. హల్లెలూయా. ఇప్పుడున్న ఆ నినివే పట్టణము ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? హల్లెలూయా. ఇరాక్ లో ఉంది. ద సిటీ ఆఫ్ మోసుల్. మోసుల్ అనే సిటీ ఒకప్పుడు టెక్స్టైల్ కి మంచి పేరు ఉండేది, అంటే బట్టల వ్యాపారానికి. తర్వాత మిగతా వాటిల్లో చాలా డెవలప్ అయిపోయింది. మొసూల్ అనే ప్రాంతం అర్థమైందా? ప్రజెంట్ దాన్ని మొసూల్ అంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తిని వాడుకుంటున్నాడు, దేవుని చిత్తంలో అది జరుగుతుంది ఈ పరిచర్య అని తెలియడానికి ఎలా గుర్తిస్తాము? ఇప్పుడు దేవుడు నడిపింపని, దేవుడి చిత్తంలో ఈ పరిచర్య జరుగుతుందని ఎలాగా నువ్వు గుర్తిస్తావు తెలుసా? ఆయన నడిపింపులో జరుగుతాయి అన్ని. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు ఏం చేస్తాడు? అద్భుత కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. మొన్న 3-4 రోజుల క్రితం ప్రసాద్ గారు ఫోన్ చేశాడు. అయ్యగారు, అబ్రహాం అనే ఆ సాలూరు దగ్గర మాస్టర్ గారు మీతో మాట్లాడాలని అంటున్నారు, ఫోన్ నెంబర్ ఇవ్వనా అని చెప్పారు. ఇవ్వరా అన్నా. ఇచ్చిన తర్వాత అతను ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేస్తే మా మిస్సెస్ కి కాల్ ఫ్రాక్చర్ అయింది, ప్రస్తుతం ఇక్కడ పిచ్ ఆసుపత్రిలో ఉన్నామండి, వైజాగ్ మెంటల్ హాస్పిటల్లో మా మిస్సెస్ ఉంది అని చెప్పాడు. ఇది మొన్న వస్తానని చెప్పాను నేను. యాక్చువల్ గా ఫ్రైడే వస్తానన్నాను, 31 వస్తానన్నాను. 31వ తారీఖుని రాంగ్ పార్కింగ్ చేశాను. ఖచ్చితంగా బాగా తెలిసే విషయం. ఆమెను పెంపడానికి వచ్చి రాంగ్ పార్కింగ్ చేశాను. వెంటనే రైల్వే పోలీస్ వారు
నా మీద రాంగ్ పార్కింగ్ కి మీరు కోర్టుకు వచ్చి డబ్బులు కట్టాలి 31వ తారీఖు అని జనవరి 1వ తారీఖున జరిగింది. జనవరి 1 జరిగింది రాంగ్ పార్కింగ్. సరే ఇది నాకు తప్పు చేశాను, ఇది తగినదే నాకు శిక్ష అనుకున్నా. సరే 31వ తారీఖున వెళ్ళి 2 పనులు పెట్టుకున్నాను ఆ రోజున. ఒకటి దువ్వాడ రైల్వే స్టేషన్ కి వెళ్ళి కోర్టులో ఫైన్ కట్టేసి తర్వాత పాస్టర్ గారి దగ్గరికి దగ్గర 20 కిలోమీటర్లు ఈ గాజువాక నుంచి పెద్దవాళ్ళతేరులో ఉంది అది మెంటల్ హాస్పిటల్. సో నేను దువ్వాడ రైల్వే స్టేషన్ లోనే 12:30 వరకు అయిపోయింది. ఇంటికి వచ్చే 1 గంట అయిపోయింది. ఫోన్ చేసి అనుకున్నాను కానీ ఇంకా వెళ్ళలేకపోయిన రోజున. అప్పుడు అనుకున్నాను సర్లే రేపు వెళ్దాంలే అని అనుకున్నాను. అని నిన్న వెళ్ళడం జరిగింది. హల్లెలూయా. ఆదివారంగా నిన్న శనివారం పొద్దున్నే 10 గంటలకు బయలుదేరి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి ఎక్కడైతే దర్శిస్తున్న ప్రాంతం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అయ్యగారు నేను బయట ఉన్నానండి అయ్యగారు, మా పాప ఫోన్ నెంబర్ పెడుతున్నాను అయ్యగారు, మా పాప ఫోన్ చేయండి, మా పాప రిసీవ్ చేసుకుంటది హాస్పిటల్ గేట్ దగ్గరండి. దేవుని ఉద్దేశము ఒక్కొక్కలాగా ఉంటది. శుక్రవారం వెళ్ళాలనుకున్నామని ఎందుకు వెళ్ళలేకపోయాను అన్నది ఎప్పుడు తెలిసిందంటే శనివారం ఒకటికి వెళ్ళాక తెలిసింది. మన బ్లెస్సీ కన్నా కొంచెం పొడుగ్గా ఉంటది. బ్లెస్సీ అని సన్నం ఉంటది. అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది. అనిత అబ్బాయి సాలూరు కుమార్తె. ఇంటర్మీడియట్ చదివింది, డబ్బులు లేక డిగ్రీ ఆఫ్ చేసేసి జాయిన్ అవుతుంది. 3 సంవత్సరాల పాపం అమ్మ గేట్ దగ్గర నుంచి ఉంది. అంటే వెళ్ళగానే రిసీవ్ చేసు అలా చూస్తుంది. ఆ అమ్మాయి అని పెంచి లోనికి వెళ్ళి ఇప్పటికి వాళ్ళ వయసు అక్కడ ఉంది. ఆమెకి మానసిక స్థితి సరిగ్గా ఉండదు ఎన్నో సంవత్సరాలుగా. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి నెల ఆయన హాస్పిటల్కి వచ్చి మందులు పట్టుకుని ఆవిడకి ప్రతి నెల మందులు వేస్తారు. వేసినప్పుడు ఆమె బాగుంటది, కానీ డిసెంబర్ లో మందులకి వెళ్ళలేదు. ఇప్పుడు మందులకి వెళ్ళకపోతే ఆమె పరిస్థితి ఏమి సంవత్సరం నుంచి బాగానే ఉందంట. ఎప్పుడు డిసెంబర్ లో మందులు 24 డిసెంబర్ లో వేసుకోలేదు. పడిపోయింది, బాత్రూమ్ లో జారి పడిపోయింది. అన్న పడిపోయినప్పుడు ఫ్రాక్చర్ అయింది. వైజాగ్ తీసుకొచ్చాడు, కట్టు వేయించాడు. వైజాగ్ లో వేయించాడు, మొత్తం కట్టు వేయించాడు. వైజాగ్ లో అనుకుంటా, వైజాగ్ లోనే వేయించి ఇంటికి తీసుకుపోయి సిమెంట్ కట్టు వేశారు. నేను చూసేటప్పటికి సిమెంట్ కట్టు లేదు. నాకు కొంచెం మనసు బాగోదండి, మధ్య బాగుండదు. కోపం వచ్చేసి కట్టేసి కోడేసుకుందంట. ఈ కాలుకున్న కట్టు కోపం వచ్చేసి కట్టు పెడితే కాళ్ళు కొన్న కట్టు కోసేసుకుంది. అంటే ఆవిడ మెంటల్ గా మళ్ళీ మానసిక స్థితి సరిగా లేకుండా సంవత్సరం నుంచి బాగానే ఉందంట. వెంటనే తీసుకొచ్చి ఈ హాస్పిటల్లో జాయిన్ చేశారు, మెంటల్ హాస్పిటల్లో. అది సో నేను వెళ్ళిన తర్వాత అమ్మాయి గురించి నేనేం మాట్లాడలా. అన్నపూర్ణ అబ్రహాం వైఫ్ పేరు. అమ్మాయితో మాట్లాడటం మొదలు పెట్టాడు దేవుడు. రక్షణ అంటే ఏంటో తెలియదు, అది పరిస్థితి. రక్షణ పొందేవా అని అడిగాను. పొందేనండి అంటుంది. రక్షణ పొందేనని చెప్పి రక్షణ అంటే ఏంటంటే మా అమ్మాయి సుఖంగా ఉండగా రక్షణ అంటుంది.
దేవుని యొక్క కాపుదల రావడమే రక్షణ అన్న. ఈ రాష్ట్రమ్మ గారు దేవుని మహిమ కొరకండి రక్షణ పొందడం దేవుని యొక్క మహిమ కొరకు. అంటే రక్షణ గురించి సరైన అవగాహన లేదు. ఎందుకు రక్షణ తీసుకోవాలో తెలియదు. రక్షణ అంటే ఏంటో తెలియదు. అది ఇప్పుడున్న పరిస్థితి. హల్లెలూయా. అమ్మాయితో మాట్లాడాను. అమ్మాయితో అనేక విషయాలు మాట్లాడాడు. అనేక విషయాలు అడిగాను. అమ్మగారికి ఇలాగా మెంటల్గా బాగోదండి, నేను ఇంటర్మీడియట్ అయింది, డబ్బులు లేక మా నాన్నగారు ఈ సంవత్సరం మమ్మల్ని ఆపించేసాడు నన్ను. మా అన్నయ్య భీమవరంలో రొయ్యల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు అని చెప్పుకుంటూ వచ్చాడు. మా నాన్నగారు టైలరింగ్ చేస్తారండి, టైలరింగ్ చేసి దేవుని సేవ చేస్తున్నారు అని చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత లోన్కి వెళ్ళి ప్రార్థన చేయండి అని అంటున్నాను వాడిని. సో మెంటల్ కండిషన్ సరిగ్గా ఉండదు, వాడికి సడన్ గా ఇక్కడికి వెళ్ళిపోతా ఉంటాం. సరే నేను లోన్కి తీసుకెళ్ళిన తర్వాత బలమైన దేవుని సన్నిధి ప్రొఫెషనల్ రిలీజ్ అయిపోయి అమ్మాయి గురించి చాలా విషయాలు మాట్లాడాను. నేను మాట్లాడుతుంటే అలా ఏడుస్తుందంట. I can see literal the presence of the Holy Spirit, the work of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు బలమైన అక్కడ జరగటం నేను చూసాను. ఏడుస్తుందంటే 3 విషయాలు చెప్పాను నేను. 2 వాక్యాలతో బయట మాట్లాడాను. చాలా మంచి ప్లేస్ అది. హాస్పిటల్ బయట చెట్లు అవి ఉన్నాయి, బెంచ్లు వేసి ఉన్నాయి. అక్కడ ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు. అక్కడ మాట్లాడాను. వాళ్ళ అమ్మగారి గురించి ప్రార్థన మొదట ఈ అమ్మాయి గురించి వాక్యం చెప్పాను. మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాలి 6:33 ఆ వాక్యం చదివించాను. నువ్వేమేం కావాలనుకుంటున్నావా కదా చెప్పాను. నువ్వు దేశం దాటి వెళ్ళాలనుకుంటున్నావు అంటే వెళ్ళాలనుకుంటున్నా. ఇంటెన్షన్ ఏమైతే ఉందో అవన్నీ విషయాలు నేను అమ్మాయితో మాట్లాడిపోయాను. జల ఏడుస్తుంది. ప్రార్థించేద్దాం ఇద్దరు. నెంబర్ 1 దేవుని కొరకు మొదటి నువ్వు రక్షణలోకి రావాలని వెళ్దాం. నెంబర్ 2 మీ అమ్మ మీద ఉన్న ఈ కట్టు, ఈ బలహీనత పోవాలా అని ప్రార్థించే అవకాశం ఉంది. 3 దేవునితో తీర్మానం చేసుకో, దేవుని కొరకు బలంగా నేను సాక్షిగా నా ప్రాంతంలో నిలబడతానని చెప్పి 3 గురించి ప్రార్థన చేయడానికి. 2వ వాక్యం చూపించా. 18 మాకు వార్త 18 19 ఏమంటారు అక్కడ? భూమి మీద మీరు వీటిని బంధించరు, మన ఇద్దరు ఏకీవించి మీ అమ్మ గురించి ప్రార్థన చేస్తాం, నేను రక్షణ గురించి ప్రార్థన చేస్తాను, నువ్వు వాడబడ్డ గురించి ప్రార్థన చేస్తాం అని వాళ్ళ అమ్మకి రాసి, నువ్వు ప్యాకెట్ లేదు, నువ్వు లేదు అక్కడ అంతలోకి నవరత్న తైలం ఉంది. ఇలా రాస్తా ఉండగానే కనపడిపోయింది అమ్మాయి వాళ్ళ అమ్మ. ప్రార్థన చేస్తుంది, కింద పడిపోయింది. పిల్లలు చేయబెట్టి ప్రార్థన చేస్తుంటే ఏడుస్తానంట. బలమైన దేవుని సన్నిధి చెప్తుంది, అయ్యా దేవుడు మీ ద్వారా నాతో మాట్లాడతాను. ఏడుస్తుంటారు. నేను వెళ్ళగానే చెప్పాను, మీ అమ్మ గురించి నేను రాలేదు, నీ గురించి నేను వచ్చాను, నన్ను దేవుడు నీ గురించి పంపించాడు. హల్లెలూయా.